వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. భారత్ పాక్ మధ్య చర్చలు సాయంత్రానికి వాయిదా. హాట్ లైన్లో చర్చించనున్న ఇరు దేశాల డీజీఎంఓలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ. దేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వివరణ. రేవంత్ ఓ సైకో, ఎవరి మాట విన్నరు. తెలంగాణ సీఎంపై మరోసారి ఈటల ఫైర్. క్రికెట్ అభిమానులకు చేదు వార్త. టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ గుడ్ బై. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భారత్ పాక్ మధ్య చర్చలు సాయంత్రానికి వాయిదా. హాట్ లైన్లో ఇరు దేశాల డీజీఎంఓలు చర్చలు జరగనున్నాయి. సరిహద్దులో కాల్పుల విరమణ కొనసాగింపునకు ఉద్రిక్తతలు తగ్గింపు, పీఓకే అంశాలపై చర్చ. ఇంతకుముందు ప్రధానితో త్రివిధ దళాధిపతుల భేటీ, డీజీఎంఓల మధ్య జరిపే చర్చలపై సమాలోచనలు చేరున్న భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. హాట్ లైన్లో ఇరు దేశాల డీజీఎంఓలు చర్చించనున్నారు. సరిహద్దులో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై చర్చిస్తారు. ఈ రోజు ఉదయం ప్రధాని మోదీతో సిడిఎస్ త్రివిధ దళాల అధినేతలు సమావేశమయ్యారు. డీజీఎంఓల మధ్య జరిపే చర్చలపై సమాలోచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. కొట్లాడితే ధీరుడితో కోట్లాడతాం, రండలతో కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఓ సైకో అని, ఎవరి మాట విన్నరని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కట్టబెట్టింది, తేనె మీద నుంచి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూల కొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూల కొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారు చూసేస్తాను. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళా ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. ప్రభుత్వ విప్ బీర్ల ఐరయ్య ఎమ్మెల్సీ కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపాలపైన మాట్లాడినందుకు ధన్యవాదాలని తెలిపారు. బీఆర్ఎస్లో ఇప్పుడు 3 ముక్కలాట నడుస్తోంది, అందుకే కవితను బయటకు పంపించాలని చూస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు కవితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించాలని కేటీఆర్ చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పటికైనా తెలంగాణలో జరుగుతున్నటువంటి గత 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను, అప్పుడు జరిగినటువంటి అన్యాయాలను, సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని చెప్పి కవిత గారు ఒప్పుకున్నందుకు నిజంగా కూడా కవిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ పార్టీలో కవిత గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా 4 చెక్కలుగా తయారవుతున్న మాట తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఎమ్మెల్సీ కవిత గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో పదవులు అనుభవించి అధికార దుర్వినియోగం చేసి వేల లక్షల కోట్లు దండుకొని మరి ఆ రోజు తెలవనటువంటి, ఆ రోజు నువ్వు చెప్పినటువంటి పనులన్నీ, విషయాలన్నీ ఈరోజు చెప్తున్నావు. చాలా సంతోషం. మీ పార్టీలో 3 ముక్కలాట నడుస్తుంది కాబట్టి ఇవాళ నిన్ను బయటికి పంపాలని చూస్తుంది. మరి మీ అన్నగారు అదేవిధంగా హరీష్ రావు గారిని నిన్ను పార్టీలకు పంపాలని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పుడు ఇవాళ మీరు మీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీ 10 ఏళ్ల పాలన ఇవాళ తెలంగాణ దోచుకున్న వ్యవహారం మరి ఇవాళ మీరు బయట పెడుతున్నారు. ఇప్పటికైనా కవిత గారు కళ్ళు తెరిచి మీ పార్టీలో జరిగినటువంటి 10 ఏళ్ల విధ్వంసాన్ని బయట పెడుతున్నందుకు చాలా సంతోషం. రైతు బంధు విషయంలో కానీ, సామాజిక తెలంగాణ వచ్చుల విషయంలో కానీ గతంలో జరుగుతున్న విషయాలు ఇవాళ పార్టీకి నిన్ను దూరం చేస్తున్న ఉద్దేశంతో ఒక్కొక్కటిగా బయట పెడుతున్నావు. ఇవాళ అందుకైనా సంతోషం. గతంలో విజయశాంతి గారిని అదేవిధంగా ఆల నరేంద్రను బయటికి పంపినట్టుగా ఇవాళ నిన్ను కూడా బయటికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి 6 నెలలు జైలుకు పోయినట్టున్నావు. ఎవరి కోసం పోయిన 6 నెలలు జైలుకు? తెలంగాణ ప్రజల కోసం పోయినవా? నువ్వు లిక్కర్ స్కామ్ చేసి
నువ్వు మీ పార్టీలో ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించుకొని లిక్కర్ స్కామ్ చేసి నువ్వు జైలుకు పోయావు తప్ప ఇలా తెలంగాణ ప్రజల కోసం కాదు. అందుకే ఇలా మీ నాయన కానీ మీ అన్న కానీ మీ బావ కానీ నిన్ను పక్కన పెట్టి బయటికి పంపిస్తున్నందుకు కళ్ళు తెరిచి గత 10 ఏళ్లలో తెలంగాణకు జరిగిన విధ్వంసాన్ని నువ్వు బయట పెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మీ నాయన చేసిన అప్పులు మీ అన్న చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలకు చెప్పి ఇవాళ మీరు తెలంగాణ ప్రజల పట్ల మీ విశ్వాసాన్ని చాటుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం. మీరు మీ పార్టీలో గౌరవం లేనప్పుడు మీకు అందులో వాల్యూ లేనప్పుడు ఇవాళ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మరి 10 ఏళ్ళ అధికారం అనుభవించి తెలంగాణ ప్రజలు అరిగోస పెడుతున్నప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడలేదు? ఇవాళ నీకు పార్టీలో స్థానం కల్పించకుండా నిన్ను కరవపాకు లెక్క పక్క పడేస్తే ఇవాళ వచ్చి బయటకు మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత గారు మీ పరిపాలన గురించి మీ 10 ఏళ్ల విధ్వంసం గురించి కళ్ళు తెరిచి రైతుల గురించి సామాజిక న్యాయం గురించి మాట్లాడేందుకు నిన్ను హర్షిస్తున్నాం. అదేవిధంగా నువ్వు పార్టీలో జరుగుతున్నటువంటి మీ కుమ్ములాట ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా విడిపోవడం ఖాయం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పట్ల 10 ఏళ్ళు అనుభవించిన మీ అధికార దుర్వినియోగం చేసినటువంటి విషయాలను ఒక్కొక్కటిగా బయటపెట్టి తెలంగాణ ప్రజల మన్నలు పొందాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత గారికి సూచన చేస్తున్నాం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ నాయకులు విమర్శిస్తున్నా నోరు మెదపలేని స్థితిలో పల్లా ఉన్నారని విమర్శించారు. పల్లా శ్రీనివాసరావు వైసీపీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, తన దగ్గర పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయంటున్న తెలుగు శక్తి బీవీ రామ్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వైసీపీ కోవర్టుగా పనిచేస్తాడంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా అటు బీవీ రామ్ మధ్య పల్లా శ్రీనివాస వర్గం మధ్య కొంచెం మాటల యుద్ధం జరుగుతుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఈ మాటల యుద్ధానికి ప్రధాన కారణం ఏంటి? అసలు వైసీపీ కోవర్టుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం అని చెప్పి వాళ్ళు సంచలన వ్యాఖ్యలు చేయడం మరిన్ని వివరాలు అడిగి తీసుకుని ప్రయత్నం చేద్దాం. రామ్ గారు అసలు చెప్పండి, ప్రధానంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మీ టార్గెట్ ఏంటి? అసలు ఆపరేషన్ సింధూర్ తరహాలో ఆపరేషన్ పల్లా అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అసలు ప్రధాన కారణం ఏంటి? అసలు ఎందుకు ఆయన కోవర్టుగా పనిచేస్తున్న మీకు అనిపించింది? సార్, ఆయన అధ్యక్షుడై 10 నెలలు పూర్తవుతుంది. ఈ 10 నెలల్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ ఎక్కడ మాట్లాడిన సంఘటనలు లేవు. ఆయన జిల్లా పర్యటన శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ ఏ జిల్లా కూడా పర్యటన చేసిన దాఖలు లేవు. కేవలం అమరావతి, విశాఖపట్నం సెటిల్మెంట్లు, ల్యాండ్ ఇష్యూస్, ఎంక్రోచ్మెంట్లు ఇవే తప్ప ఇంకోటి కావు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరైనా సరే గత ప్రభుత్వం ఈయన బిల్డింగ్ కొట్టిందని చెప్పి మనకు తెలుసు. గాజువాక నడి సెంటర్లో ఉన్న బిల్డింగ్ వాళ్ళు కూల్చేశారు. ఎవరైనా వ్యక్తి మానవ సహజం, కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఒక వ్యక్తి నన్ను కొట్టినప్పుడు అధికారం మారినప్పుడు నా పైన చేసిన ఎవరికైనా ప్రతీకారం పగ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మహానుభావుడికి అది లేదు. డబ్బు ఇస్తే చాలు, ఎంత సెటిల్మెంట్ ఎంత, ఈ రకంగా చేసుకొని గుడివాడ అమర్నాథ్ కాంప్లెక్స్ని కోల్చకుండా దాన్ని కాపాడుతూ నోటీసులు ఇప్పించి హైకోర్టుకి స్టే తెచ్చుకునేలాగా చేసేయడం మహానుభావుడు. మళ్ళీ దీన్ని ప్రశ్నిస్తే ఆయన దగ్గర ఉన్న ప్రసాద్ సినిమా సమన్వయకర్త నీకు వచ్చిన ప్రాబ్లం, ఒరే రామ్గా నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటున్నాడు. అంటే ఒప్పించుకో, మేము అమరు ఒకటేనా ఒప్పించుకో, ప్రాబ్లం లేదు. నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి మాకు ఈ ప్రాబ్లం. ఒప్పుకుంటే ఇష్యూ ఎప్పుడో తెలిపేది. అంటే కేవలం డబ్బు వ్యామోహంతో ఈయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డబ్బులు దండుకున్నాడు తప్ప పార్టీ అభివృద్ధి చేయాలి, పార్టీ ముందుకు తీసుకెళ్ళాలి అని ఇంత ఆలోచన లేదు. మరి ఇలాంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగే నైతిక అర్హతలు మనం చేస్తాను. ముఖ్యంగా వాళ్ళు ఇంకోటి అన్నారు, ఈ బీవీ రామ్ వార్డు నెంబర్ కూడా గెలినవాడు నువ్వు ఉత్తమ్ కవులు మాట్లాడుతున్నాడు. అరే బ్రదర్, రాజకీయం మా బ్లడ్లో ఉంది. మేము నీ పల్లా కుటుంబం రాకముందు మా కుటుంబం కేంద్ర మంత్రులు చేశారు. అది మా చరిత్ర. మా చరిత్ర తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు. అయినా నాకు నీ మీద ఏమీ కోపం లేదు, జాలి మాత్రమే ఉంది. సరే, నువ్వు వేసిన పందెం ప్రకారం నీ పల్లా నిజంగా అంత మగాడే అయితే రాజీనామా చేయమను, డెఫినెట్గా మళ్ళీ పోటీ చేయమను, ఇండిపెండెంట్గా నేనే నామినేట్ చేస్తాను. నేను నామినేట్ చేసి అమెరికా వెళ్ళిపోతాను. నువ్వు డబ్బు వేయించుకుంటావో, మద్యం వేయించుకుంటావో, చీరలు పెట్టుకుంటావో, ఓటును పిలవ పెడతావో పెట్టుకో, గెలవగలవా ఇది చెప్పు. అంతేగాని మొన్న ఎలక్షన్లో అమర్నాథ్ అనే ఒక వీక్ క్యాండిడేట్, అంటే అతని మీద వ్యతిరేకత ఉంది. అదే ఏ చంద్రపూడి వెంకటాన్ని పెట్టుంటే నువ్వు ఓడిపోయేవాడివి. అంతేగాని అక్కడ కాపులు ఓటు బ్యాంక్ ఉంది.
అయినా సరే కాపులు అమర్నాథ్ ఓడించారంటే అర్థం చేసుకో. ఆ క్యాండిడేట్ వ్యతిరేకించారు, చంద్రబాబు రావాలని ఓట్లేశారు తప్ప నిన్ను చూసి ఓటేయలేదు. టీడీపీ అధిష్టాన దృష్టికి, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ లేకపోతే లోకేష్ దృష్టికి కానీ తీసుకెళ్లే అంశం ఉందా? మరోవైపు ఇప్పుడు లేదు మీరు బౌన్స్లో పెట్టుకుని తిరుగుతుంది, దీనికి ప్రధాన కారణం ఏంటండి? నేను ప్రాణాలకు ఎప్పుడూ భయపడను. ఎందుకంటే నేను ఈవేళ ఒకటే పిలిపేస్తున్నా ప్రజలకి, ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా, మీ ఇంటి పెట్టుగా రాబోతున్నాను. నేను నాయకుడిగా రావట్లేదు, సేవకుడిగా రాబోతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఒకటే చెప్తున్నారు, నేను ముఖ్యమంత్రి కాదు ప్రజాసేవకుడిని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు కొన్ని ఆలోచన కూడా ఈ పల్లాకు లేదు. అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను, డెఫినెట్గా నేను నా పార్టీని సైనికుడు దేశ సరిహద్దులో ఎలాగైతే ఎండనగా వాననగా రాయన్ రప్పగా దేశం కోసం సరిహద్దు ఎలాగైతే పోరాడుతున్నాడో అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ఈ పల్లా అని కోరించి కాపాడటం కోసం ఈ దండయాత్ర చేస్తున్నాను. మరి ఇవాళ మనం చూసాం ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ దాడి చేస్తారు. నిజంగా అక్కడ మన సైనికులు ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేయాలా, లేకపోతే హోమ్ మినిస్టర్ ఫోన్ చేయాలా, డిఫెన్స్ మినిస్టర్ ఫోన్ చేయాలా, ఆర్డర్స్ కోసం చూడరు, దేశ కోసం యుద్ధం చేస్తారు. ఈరోజు నేను చంద్రబాబు కోసము లోకేష్ కోసం ఆర్డర్స్ చూడలే, నా పార్టీని కాపాడుకోవడం కోసం ఇలాంటి నైవంచకుని తరిమి కొట్టడం కోసం నేను ముందుకు వచ్చాను తప్ప చంద్రబాబు నాయుడు గారు బీవీ రామ్ వైసీపీ కోవట్ కాదు, నా అభిమాని అని చెప్పేదాకా ఈ ధన్యత విశాఖే కాదు అన్ని జిల్లాలు చేయబోతున్నా చేస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నాను, నిజాయితీ నాలో ఉంది కాబట్టి యుద్ధం చేస్తున్నాను. నిజాయితీ నీది లేదు కాబట్టి విశాఖ నుంచి పారిపోయావు. ఇవాళ విశాఖపట్నంలో నీ బర్త్డే అని చెప్పి ప్రజల్ని బెదిరించి ఓడించి చేయించుకున్నావు. ఇవాళ సోనో విజన్ కూల్ జోన్ విషయంలో నువ్వు కలవ చేసుకుని ₹1,00,000 దోచుకున్నావు. నీ భాగోత్వం అంతా నా దగ్గర ఉంది. చంద్రబాబు గారు ఫైల్ చెప్పబోతున్నాను, నీ ఫైల్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు నిన్ను మెడపెట్టి గంట ఖాయం చేస్తాను. అది పల్లా అనుకో, ఇది నా వార్నింగ్ అనుకోండి, నీ బర్త్డే గిఫ్ట్ అనుకోండి. దిస్ ఈస్ ద ఛాలెంజ్ టు పల్లా మనం చేస్తున్నాం. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే వైసీపీ కోవట్లుగా పనిచేస్తున్న అలాంటి వారిని పార్టీ దృష్టి పెట్టని చెప్పేసి ఖచ్చితంగా తెలుగుదేశం సంబంధించి పూర్తి స్థాయిలో గత ఎన్నికల్లో పూర్తి స్థాయి అంత కూడా పనిచేశాను. కానీ గత ప్రకటన ఇట్లాంటి కోవట్లను ఇట్లా వెనకాలకు వస్తే పార్టీ పరిస్థితి ఏంటని చెప్పి కూడా మనతో పాటు బీవీ రామ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. గణేశ దుర్గాప్రసాద్, మెగా టీవీ. అన్నదాతలకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. అధికారుల తప్పిదాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. హనుమకొండ జిల్లా నాగారం గ్రామంలో డ్రైనేజీ నీరు పొలాల్లోకి వస్తుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, మురికి నీరు పొలాల్లోకి రావడం వల్ల 5 ఏళ్లుగా పొలం సాగు చేసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులతో బయటకు గెంటేశాడని రైతులు కంటనీరు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ప్రజలను విపత్తుల నుండి ఎలా రక్షించుకోవాలో, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించేందుకు నిర్వహించబడుతుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ను ప్రయోగించినట్లు కనిపిస్తుంది. రాజస్థాన్లోని బీకనీర్ సమీపంలో ఈ క్షిపణికి సంబంధించిన మిసైల్ బూస్టర్ నోస్ క్యాప్ ఉన్నట్లు కొందరు గుర్తించారు. ఈ మిసైల్ను ప్రయోగించిన కాసేపటి తర్వాత కొన్ని విడిభాగాలను ఇండోపాక్ సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతంలో గుర్తించారు. పాకిస్తాన్లోని బహావల్పూర్లో ఉన్న జైష్ మహమ్మద్ ఉగ్రవాద నెట్వర్క్ హెడ్ క్వార్టర్స్పై దీనిని ప్రయోగించినట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించలేదు. నిర్మల్ జిల్లా బోరిగాంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామ శివారు ప్రభుత్వ స్థలంలో హనుమాన్ విగ్రహం ముందు స్థలంలో బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసి బుద్ధ పూర్ణిమ వేడుకలు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాట్లాడుతున్నాం రెవెన్యూ పరంగా మీరు అలర్ట్ చేయాలి కదా మేడం. రెవెన్యూ పరంగా మీరు అలర్ట్ చేయాలి కదా మేడం. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను గవర్నర్కు సీఎం రేవంత్ వివరించారు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాలో భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు. భారత్ తరపున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టులో అరంగేట్రం చేశారు. తన కెరీర్లో కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9230 పరుగులు చేశారు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్ట్ ఆడారు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేయట్లేదని స్పష్టం చేశారు. హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈరోజుకి ఏదన్నా ఒక ఫిర్యాదు వస్తే విచారణ చేసి అందులో కనుక గ్రావిటీ ఉన్నటువంటి దాన్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. మేము అక్రమ కేసులు తప్పుడు విధానాలు చేస్తే ఈరోజు జైలు పట్టాయి. కాబట్టి చాలామంది మాకు రకరకాల పోస్టులు పెట్టాడు, రకరకాల విధంగా ప్రవర్తించిన ఉన్నారు. వాళ్ళందరూ మేము తేవట్లేదే. కంప్లైంట్ వచ్చిన దానిలో విచారణ చేసి విచారణ అర్హత ఉన్నటువంటి కేసులు మాత్రమే విచారిస్తున్నాం. అవన్నీ కూడా అన్నిటినీ పరిశీలించే చేశారు. చేసిన దాని ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వన్స్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు దాని గురించి మనం మాట్లాడడం కూడా గౌరవం కాదు. ఏఎస్డబ్ల్యూలతోటి వాళ్ళు కూడా త్వరలో ఇంకొక జూన్ 1 వీక్ ఇంకో పెడుతున్నాం. రీజన్స్ వారీగా వార్డులతో పెట్టబోతున్నాం. ఇది మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నాం. మంచి రిజల్ట్ అధికారుల నుంచి కోరుకుంటాం. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సబ్బండ వర్గాలు ఏకమయ్యాయి. ఎక్కడికక్కడ భారత ఆర్మీకి మద్దతుగా నిలుస్తున్నారు. ములుగు జిల్లాలో కమలాపూర్ నుండి మంగపేట వరకు జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. భారతీయులం తలుచుకుంటే పాకిస్తాన్ అనేదే లేకుండా చేస్తామని అన్నారు. ఒకవైపు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని మళ్లీ భారత్పై పాకిస్తాన్ దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ భారత్కు మద్దతు లభిస్తున్న పరిస్థితి. ఇండియన్ ఆర్మీకి మేము కూడా తోడుంటామని చెప్పేసి మంగపేటలో ఒక భారీ ర్యాలీ నిర్వహించి దేశం కోసం సైన్యం కోసం మేమంటే ఒక ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్న పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ చాలామంది చేరుకున్న పరిస్థితి. సార్ చెప్పండి, అసలు ఈ ర్యాలీ మీరు దేనికోసం చేశారు? పూర్తిగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిన్న మేము కాల్పుల విరమణకు ఒప్పందం కొంచుకున్నామని చెప్పేసి నిన్న డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా పెట్టి వాళ్ళు ఒక ఒప్పందం కొంచుకున్నారు. కానీ నిన్న రాత్రి అకస్మాత్తుగా ఇండియా పైన దాడిని ఏ విధంగా చూడాలి? సోదరులారా, ఈ పాకిస్తాన్ యొక్క కుటిల వ్యవస్థ ఎలా ఉందో మనం చూస్తూ ఉంటే అర్థమవుతుంది. భారత్ అనేటువంటిది ఈ దేశము ఏనాడు కూడా సాధారణమైనటువంటి ప్రజల మీద దాడి చేసి ప్రాణాలు తీయాలనేటువంటి ఆలోచన ఉండదు. ఈ భారతదేశం అనేటువంటిది లౌకిక రాజ్యము. ఇక్కడ అన్ని రకాలు అన్ని మతాలు ఉంటాయి. కానీ ఎవరైతే ప్రజలకు నష్టాన్ని కలిగించేటువంటి చర్యలు చేపడతారో వారి మీద మాత్రమే దాడి చేస్తుంది. మీరు గమనించినట్లయితే మన సింధూర్ అనేటువంటి పేరుతో దాడులు జరిగినటువంటి సందర్భంలో మహిళలే అందులో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే తన భర్తలను కోల్పోయినటువంటి సందర్భంలో మహిళలు ఒంటరిగా మిగిలిపోయినటువంటి సందర్భంలో ఈ భారత్ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ మహిళలను మాత్రమే ఆ దాడిలో పాల్గొనే విధంగా చేయడము, వాళ్ళు చాకచక్యంగా వారి మీద ఎవరైతే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వారిని మాత్రమే అంతం చేసేటువంటి చర్యల్లో
వారు భాగస్థులయ్యారు. పహల్గామ్లో జరిగిన దాడిలో కేవలం మతం అడిగి మీరు ఏ మతం అని చెప్పేసి కాల్పులు జరిపిన పరిస్థితి. ఇప్పుడు ఇండియా చేస్తున్న దాడులను మా దేవాలయాలపై మా ఆలయాలపై దాడులు చేస్తున్న పాకిస్తాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ బుద్ధిని ఏ విధంగా చూడాలి? అది వక్రబుద్ధి అనేటువంటిది యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ తెలుసు. వివిధ దేశాలను మద్దతు కట్టుకునేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో భారత్ చేసినటువంటి దాడి సరైందే, మీరు ఇప్పటికైనా మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని కూడా సూచించారు. ఆ సూచన మేరకు వాళ్ళు ఎట్లాగో మనం వీరితో భారత్తో గెలవలేము అనేటువంటి విషయం తెలిసి వారు దాక్కుండేటువంటి ప్రయత్నాలు చేసి కూడా అమెరికాతో మాట్లాడుకొని ఈ సైద్య కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి విషయం తెలియజేస్తాం. భారత్ సంబంధించిన అణుస్థావరాలు మేము ధ్వంసం చేసాం, S-400 కూడా మేము ధ్వంసం చేసాం, పాకిస్తాన్ ఒకవైపు చెప్తున్న పరిస్థితి ఏ విధంగా చూడండి? అదంతా కూడా ఫేక్ అనేటువంటిది మన ఆర్మీ ధృవీకరించింది. వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ దుర్మార్గమైనటువంటిది మన అణుస్థావరాలు కావచ్చు, మన సైనిక స్థావరాలు కావచ్చు, ఎయిర్ బేసుల్ని కూడా మేము ధ్వంసం చేసిన అని చెప్పి వాళ్ళు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొస్తూ ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీ వీడియోస్తో సహా మనకు ఎటువంటి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కానీ స్వల్ప స్థాయిలో ప్రాణ నష్టం, సాధారణ పౌరులు చనిపోయారు తప్పిస్తే ఎయిర్ బేసులు కానీ నౌకా స్థావరాలు కానీ లేకపోతే పోఖ్రాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ కానీ ఎట్లాంటి ఇబ్బంది మనకు కలగలేదు. మన ఎయిర్ డిఫెన్స్ చాలా పటిష్టంగా ఉన్నదని చెప్పి తెలియజేశారు. దాన్ని మనం వారి యొక్క దుర్బుద్ధిగా మనం చూడవచ్చు. భారత్ ఆర్మీకి మధ్య కొంతమంది మహిళలు కూడా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. మేడం చెప్పండి, పెహల్గామ్లో భార్యల ముందే భర్తలను పూర్తిగా హతమార్చిన పరిస్థితి, ఈ విధానం ఏ విధంగా? నా భారతదేశ సోదరులు అంత వీకోలు కాదండి, సమాధానం చెప్పారుగా, మహిళలే చెప్పారు సమాధానం. పాకిస్తాన్కి అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఈ యుద్ధ నేపథ్యంలో కూడా ఒక మహిళ పూర్తిగా నాయకత్వం వహించిన పరిస్థితి ఏ విధంగా చూస్తారు? గర్వంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అందరూ ఇప్పుడు మేము ఎందుకు వచ్చామండి బయటకు, ఎప్పుడు రాలే, గర్వంగా ఉంది. వాళ్ళు మాకు దారి చూపించారు, బయటకు వచ్చి ఏంటిది అని తెలుసుకోవడానికి, నలుగురికి తెలియజెప్పడానికి మార్గం వేశారు వాళ్ళు. పూర్తిగా యుద్ధం కూడా, ఈ యుద్ధం జరిగితే భారత్ కూడా ఇంత ఆర్థికంగా నష్టపోతుందని కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలి? కొంచెం నష్టపోతాం కానండి, పాకిస్తాన్ ఏ పాటండి మన ముందు చెప్పండి? మన రాష్ట్రం అంత లేదు అది. నలుగురు 4 రకాలు అక్కడ, మనం అందరం ఐకమత్యం ఎంతసేపు అండి? మోదీ మౌనం ఊరికే పోదండి, పెద్దగా జరుగుతుంది, వెయిట్ చేయాలి, మనమే విన్నర్స్ ఇక అంతే. పాకిస్తాన్ మన రాష్ట్రం అంతా కాదు, మనం తలుచుకుంటే పాకిస్తాన్ ఒక రోజులో కూడా పూర్తిగా మట్టుపెట్టచ్చు. కానీ ఒక శాంతి కాముక దేశమైన మనం కొంత ఓపిక పడుతున్నాం. కానీ ఇప్పటికి కూడా పాకిస్తాన్ తన కవింపు చర్యలను మానుకోకపోతే భారత్ ధీటైన సమాధానం చెప్తుందని చెప్పేసి వీరికి తెలియజేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానంటి, వరంగల్. భారత్ పాకిస్తాన్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా9.